నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు పార్లమెంట్ కాంప్లెక్స్ లో ప్రేరణ స్థల్ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి స్వాతంత్ర సమర యోధుల విగ్రహాలకు నివాళులర్పించిన జగదీప్ ధన్కడ్ ఎల్లుండి పీఎం కిసాన్ నిధులు విడుదల రైతుల ఖాతాలో నిధులు జమ చేయనున్న ప్రధాని జమ్మూ కాశ్మీర్ శాంతి భద్రతలపై అత్యున్నత స్థాయి సమీక్ష ఉగ్రవాదం అణిచివేతపై సమీక్షలో చర్చించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పాదహస్తాసన భంగిమను షేర్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రేపు ముఖ్యమంత్రి పోలవరం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన జె శ్యామలారావు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి. వార్తల్లోని వివరాలు. కొత్త ఢిల్లీలోని పార్లమెంట్ కాంప్లెక్స్లో ప్రేరణ స్థల్ను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు పలువురు స్వాతంత్ర సమర యోధులు ఆదివాసీల వీరుల విగ్రహాలకు నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రైతులకు అందించే పీఎం కిసాన్ నిధులను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. 17వ విడత కింద 20,000 కోట్ల రూపాయల పీఎం కిసాన్ నిధులను వారణాసిలో నిర్వహించే ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం విడుదల చేయనున్నారని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. 9,26 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా శిక్షణ పొందిన 30,000కు పైగా స్వయం సహాయక సంఘాలకు కృషి సఖి గుర్తింపు పత్రాలను ప్రధానమంత్రి ప్రదానం చేస్తారని తెలిపారు. ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ కింద 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. 17వ విడత నిధులతో కలిపి లబ్ధిదారులకు అందించిన మొత్తం 3,24,000 కోట్ల రూపాయలు దాటుతుందని తెలిపారు. 9 करोड़ 3 लाख किसानों के खाते में लगभग 20,000 करोड़ रुपए की राशि डाली जाएगी. ये 17वीं किस्त होगी. कृषि भारतीय अर्थव्यवस्था की रीढ़ है और किसान उसकी आत्मा. किसान का कल्याण हमारी केवल प्राथमिकता नहीं है. किसान हमारे लिए भगवान है और किसान की सेवा भगवान की पूजा है. और प्रधानमंत्री जी 18 तारीख को इसी महीने काशी से इस कार्यक्रम को कर रहे हैं, जहां किसान सम्मेलन में किसानों के खाते में राशि अंतरित की जाएगी. कार्यक्रम तो काशी में. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా గానీ స్వర సందేశం అయితే 180011178000 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా గానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు.
భారతీయ సనాతన ఆరోగ్య సాధనమైన యోగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచానికి పరిచయం చేసిన విషయం తెలిసిందే. దీనిని ఇప్పుడు అన్ని దేశాలు ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న కూడా అంతర్జాతీయంగా యోగాను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ యోగాలో కీలక అంశమైన పాదహస్తాసన భంగిమను ప్రజలతో పంచుకున్నారు. ఈ భంగిమ యోగాలో ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు. పాదహస్తాసన భంగిమ చేసే వ్యక్తి నిటారుగా నిలబడి 2 పాదాలను దగ్గరగా చేసి ఊపిరిని గట్టిగా పీల్చి గాలిని వదలాలి. అదే సమయంలో 2 చేతులను నిటారుగా ముందుకు చాపి ఆ తరువాత పైకి ఎత్తాలి. ఈ సమయంలో శరీరం మొత్తం నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను వదిలిపెడుతూ నడుముని నెమ్మదిగా వంచుతూ 2 చేతులతో పాదాలకు పక్కగా నేలను తాకాలి. 2 నుంచి 4 సెకన్ల పాటు అలాగే ఉంచాలి. అనంతరం మరోసారి కొనసాగించాలి. పాదహస్తాసన భంగిమతో వెన్నుముక సమస్యలు పరిష్కరించడంతో పాటు వెన్నుముక ఆరోగ్యంగా ఉంటుంది. మహిళల్లో ఋతుక్రమ సమస్యలకు ఈ యోగాసనం పరిష్కారాలని చూపిస్తుంది. అదేవిధంగా హృదయ సంబంధిత సమస్యలు, కండరాల సమస్యలు కూడా పాదహస్తాసన భంగిమతో పరిష్కారమవుతాయి. इस अवस्था में धीरे धीरे सांस छोड़ते हुए अपने शरीर को आगे की ओर तब तक झुकाएं जब तक कि आपकी दोनों हथेलियां जमीन को छू सकें। ध्यान रहे कि नीचे झुकते समय आपकी भुजाएं और सर एक ही साथ नीचे झुके। ध्यान रखें, यदि आपको कमर में अकड़न की समस्या हो तो कमर को उतना ही झुकाएं जितना आप बिना किसी तनाव या तकलीफ के झुका सकते हैं। अब इस स्थिति में सामान्य रूप से सांस लेते और छोड़ते हुए 10 से 30 सेकंड तक रहें। पादहस्तासन से आपकी रीढ़ की हड्डी लचीली बनती है। ये आसन महिलाओं के मासिक धर्म के समय होने वाली तकलीफों से राहत दिलाता है। किंतु यदि आपको हृदय रोग, पीठ और रीढ़ संबंधी समस्या, चक्कर या पेट की सूजन की तकलीफ हो तो ये आसन ना करें। हर्निया, अदूरदर्शिता यानी हाई मायोपिया और अल्सर के रोगी और गर्भवती महिलाओं को भी ये आसन नहीं करना चाहिए। 10 से 30 सेकंड इस स्थिति में झुके रहने के बाद अब एक गहरी सांस अंदर लेते हुए धीरे से ऊपर आकर सीधे खड़े हो जाएं। सुनिश्चित करें कि ऊपर आते समय आपकी भुजाएं और सर साथ में ऊपर आए। ऐसा करते समय आपके दोनों हाथ सर के ऊपर तने हुए होने चाहिए। अब धीरे से सांस छोड़ते हुए अपने दोनों हाथ नीचे लाएं और विश्राम करें। इस आसन को नियमित रूप से करने से आपके पाचन क्रिया में भी सुधार होता है और कब्ज का निवारण होता है। నీట్ పరీక్షల విషయంలో కొన్ని అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. సుప్రీంకోర్టు సిఫారసు మేరకు 1563 మంది విద్యార్థులకు తిరిగి పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చామన్నారు. 2 ప్రాంతాల్లో అవకతవకలు వెలుగు చూశాయన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. इस संबंध में 2 प्रकार की अव्यवस्था की विषय सामने आई है। प्रारंभिक जानकारी ये तो आई थी, कुछ छात्रों को कम समय मिलने के कारण उनके वहाँ थोड़ा रोष थी, उनको कुछ वैकल्पिक ग्रेस मार्क की व्यवस्था दिया गया था, जिसको भी इस बीच में सरकार ने नामंजूर करके सुप्रीम कोर्ट की आदेश अनुसार 1563 बच्चों की पुनः परीक्षा की आदेश दे दिया है। दूसरा, 2 जगह पे कुछ गड़बड़ियों की भी ध्यान आई है। मैं छात्रों को और अभिभावकों को आश्वस्त करता हूं, उसको भी सरकार बड़े गंभीरता के साथ लिया है। वो जानकारी हमको मिली। జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి, అమర్నాథ్ యాత్రకు సంసిద్ధత వంటి కీలక అంశాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కొత్త ఢిల్లీలోని నార్త్ బ్లాక్లో ఉన్న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన ఉగ్ర దాడులు, మిలిటెంట్ల హెచ్చరికలు, అందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఉగ్రవాదం అణిచివేతను వేగవంతం చేసే మార్గదర్శకాలపై సూచనలు చేశారు. అంతర్జాతీయ సరిహద్దులతో పాటు సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భద్రతా దళాలను మోహరించాలని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాద నిరోధానికి చేపడుతున్న చర్యలను మరింత బలోపేతం చేయాలన్నారు. అదేవిధంగా పవిత్ర అమర్నాథ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా మంత్రి ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, హోం సెక్రటరీ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే, ఆర్మీ చీఫ్ డిజిగ్నేట్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఇంటెలిజెన్సీ బ్యూరో డైరెక్టర్ తపన్ దేఖా,
సిఆర్పిఎఫ్ డీజీ అనీష్ దయాల్, బీఎస్ఎఫ్ డీజీ నితిన్ అగర్వాల్ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ పోలవరం పనులను 70% పూర్తి చేయగా గత వైసీపీ ప్రభుత్వం ఆ పనులను నిలిపివేసిందన్నారు. మరలా అధికారంలోకి వచ్చిన టీడీపీనే ఈ పనులను వేగవంతం చేసి ప్రాజెక్టును పూర్తి చేస్తుందని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలో వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి, జిల్లా ఎస్పీ మురళీకృష్ణ పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఉద్యోగుల సమన్వయంతో పనిచేయడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని, గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన అనుభవంతో తెలుసుకున్నానని ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, మరికొందరు విపరీతమైన ఒత్తిడితో పనిచేశారన్నారు. అలాంటివి లేకుండా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా అధికారులందరూ పనిచేసి ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వాలని ఆమె సూచించారు. కొంతమంది యాజ్ పర్ రూల్ వెళ్ళారు, కొంతమంది ఒత్తిడి భరించలేక పనిచేశారు, కొంతమంది ఒత్తిడి లేకపోయినా ప్యాషన్తో పనిచేశారు. నేను ఈ విషయం ఇలా మాట్లాడుతున్నానని వేరేలా అనుకోవద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను లాస్ట్ 5 years కూడా, అంటే బిఫోర్ 2014 to 19 కూడా నేను చూశాను, అతి దగ్గరగా చూశాను. నేను లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ గా కూడా నేను చాలా జిల్లాలు తిరిగాను. అందువల్ల ఎంత మేరకు అడ్మినిస్ట్రేషన్ మీద నాకు గ్రిప్ ఉంది. ఆ ఒక్క దాని మీదే, ఆ ఒక్క బేస్ మీదే చెప్తున్నా. ఇది ఏంటంటే అందరూ కలిసి పని చేసుకుందాం, ఇబ్బందులు ఏం పడొద్దు, ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. ఒకటేంటంటే గవర్నమెంట్ కి మార్క్ వస్తుంది అంటే కనుక నేను టాలరేట్ చేయలేను. ఆ ఒక్క విషయంలో మీరు నన్ను మాత్రం యాక్సెప్ట్ చేయాలి. అదొక్కటే మీకు చెప్తున్నా. గవర్నమెంట్కి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా మన పని మనం చేసుకున్నంత. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించిన కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అసెంబ్లీ భద్రత, ముఖ్యమంత్రి మంత్రులకు కావలసిన భద్రత వంటి విషయాలపై సమీక్షించింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటి నుంచే అసెంబ్లీ పరిసరాలను పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకోవాలని సూచించారు. అసెంబ్లీ పరిసరాల్లో అనుమానాస్పద వస్తువులను గుర్తించాలని, అదేవిధంగా అనుమానిత వ్యక్తులు సంచరించిన వెంటనే అదుపులోనికి తీసుకోవాలని, వారిని ప్రశ్నించాలని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును వైసీపీ అధినేత పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోకపోవడం ప్రజా తీర్పును అవమానించడమేనని టీడీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆధారాలు లేవు, అనుమానాలు ఉన్నాయంటూ ప్రజా తీర్పుపై వైసీపీ అధినేత వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకే నిర్ణయాధికారం ఉంటుందని, వారి నిర్ణయాన్ని తప్పుపట్టడం సబబు కాదన్నారు. బటన్లు నొక్కి 100% ప్రజలకు మేలు చేశానని జగన్మోహన్ రెడ్డి భావించారని, అయితే ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారని పేర్కొన్నారు. ప్రజానాడి మాలాంటి వాళ్ళకు తెలిసింది, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు 3వ తేదీ చెప్పి రైటింగ్ ఆన్ ద వాల్, మాకు ప్రజా తీర్పు మా వైపే ఉండబోతామని మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 4వ తేదీ మనం గమనించాం, ఆయన మాట్లాడింది ఎంతో బేలగా, ఎంతో ఇదిగా. ప్రజా తీర్పును ఆమోదించే పరిస్థితిలో ఆయనకు మనసు ఒప్పక, ఏం జరిగిందో తెలియదు, అనుమానాలు ఉన్నాయి, ఆధారాలు లేవు. ఇదే 2019లో కూడా కొందరు ఆయనకు ఈ ఈవీఎం చెప్పకనే చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఈవీఎంల మీద అడిగినప్పుడు కనపడుతుంది కదా, 2019లో ఆయన చెప్పింది ఎవరికి ఓటు వేసి. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.
డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. IMPS, NEFT, UPI కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు. హాయిగా ఉండే. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జె శ్యామలారావు ఈరోజు తిరుమలలోని గరుడాళ్వార్ సన్నిధిలో బాధ్యతలు స్వీకరించారు. ఈవో ధర్మారెడ్డి నూతన ఈవో శ్యామలారావుకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఆయన క్షేత్ర సంప్రదాయం ప్రకారం వరాహ స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ సామాన్య భక్తులకు దర్శనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేశ విదేశాల నుంచి శ్రీవారి దర్శనార్థం భారీ స్థాయిలో భక్తులు తిరుమలకు వస్తుంటారని, వారికి కూడా త్వరితగతిన దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడ ఏ విధంగా కూడా అంటే ఇక్కడికి వచ్చినప్పుడు టికెట్ బుకింగ్ దగ్గర నుంచి కానీ, లేకపోతే ఫుడ్ గురించి కానీ, అకామిడేషన్ కానీ, ఏదైనా సరే ఇందాక చెప్పాను ఆల్రెడీ. సో అవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే కంటిన్యూస్ ప్రాసెస్. ఇంతకుముందు అందరూ కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారు, ఇంకా కూడా దాన్ని ఇంప్రూవ్ చేయాల్సింది ఉంది. వాటి మీద ప్రత్యేక దృష్టి డెఫినెట్గా పెడతాము. అలాగే టెంపుల్ కూడా డెవలప్మెంట్, ముఖ్యమంత్రి గారికి కూడా ఒక విజన్ ఉంది టెంపుల్ డెవలప్మెంట్ మీద. ఆ విజన్ ప్రకారం కూడా టెంపుల్ని డెవలప్ చేసి ఆయా రంగాల్లో నైపుణ్యం కలిగిన యువత జాబితా తెలిపేలా రాష్ట్రంలో స్కిల్ ఇండెక్స్ను రూపొందించనున్నట్లు రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, సెర్ప్, NRI వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ తరహా నైపుణ్యాలు కలిగిన యువత ఏ ప్రాంతంలో ఎంత సంఖ్యలో ఉన్నారో ఈ ఇండెక్స్ ద్వారా తెలుస్తుందన్నారు. దీనివలన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మానవ వనరులకు సంబంధించిన సమాచారం సులువుగా అందుతుందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉండవల్లిలోని నివాసంలో నారా లోకేష్ స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. DSC 2008 జీవో నెంబర్ 39 ప్రకారం MTS కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 2193 మందిని రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంత్రి లోకేష్ను కలిసి విన్నవించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను 62 ఏళ్ల వరకు కొనసాగించాలని సిబ్బంది కోరారు. నొలకపేట MPUP ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యా బోధనలకు అనుమతి ఇవ్వాలని పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న 5 నెలల తన మేనల్లుడికి వైద్య సాయం అందించాలని మంగళగిరికి చెందిన షేక్ నజీనా కోరారు. ఆయా సమస్యలను విన్న మంత్రి లోకేష్ పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. మానవాళి జీవనానికి ఆధారమైన నదులను పరిరక్షించాలని స్వచ్ఛ నాగావళి మనందరి బాధ్యత అని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్రావు పేర్కొన్నారు. నాగావళి నదీ తీరంలో ఈరోజు స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నదీ ప్రాంతంలోని చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ నగర ప్రజలు చెత్త, ఇతర వ్యర్థ పదార్థాలను నదిలో వేయకుండా ఇంటికి వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని లేదా వీధుల్లో ఏర్పాటు చేసిన చెత్త కుండీల్లో వేయాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ నదులు కలుషితమైతే మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. ఇంకా కొంచెం మంచిగా వాలంటీర్స్ అందరూ వచ్చి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు క్లీన్ శ్రీకాకుళం, గ్రీన్ శ్రీకాకుళం అనే మోటివ్తో మా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరం కూడా గడిచిన 10 రోజుల కిందట ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దానికి శ్రీకాకుళంలో ఉన్న ఇన్స్టాగ్రామ్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఒక వైరల్గా చేశారు. 10 days బ్యాక్ అయితే మేము ఒక ఈవెంట్ చేశాము. దానికి కూడా విశేషమైన స్పందన వచ్చింది. నియర్లీ దాన్ని ఒక 7 lakh పీపుల్ వరకు వాచ్ చేశారు. అండ్ అలాగే వాలంటరీగా కూడా
అనంతపురం జిల్లాలోని కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులు ప్రతిరోజు యోగా చేస్తూ ఎన్నో సత్ఫలితాలను పొందుతున్నారు. యోగాపై ఆసక్తి పెరగడానికి ఒక సర్టిఫికేట్ కోర్సును కూడా కళాశాలలో ఏర్పాటు చేశారు. సూర్య నమస్కారాలు, ప్రాణాయామం లాంటివి చేయడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని విద్యార్థులు చెబుతున్నారు. యోగాపై వారి అభిప్రాయాలను దూరదర్శన్తో పంచుకుంటూ ఆరోగ్యానికి ప్రతి పనిలోనూ ఆనందం పొందడానికి యోగా మంచి సాధనంగా ఉందన్నారు. ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ నినాదంపై వారు హర్షం వ్యక్తం చేశారు. మైండ్ అంతా ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇయర్ థీమ్ వచ్చేసి యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంత గొప్పగా అనిపిస్తుంది. ఇంకా చాలా మంచి ఆలోచనతో తీసుకున్నారనేసి ఇంకా ఇంప్లిమెంట్ చేసేవి కూడా ఇంకా మంచిగా ఉంటాయని కోరుకుంటూ సెలవు తీసుకోవాలి. Every year there will be a theme for International Yoga Day, and this year we are celebrating International Yoga Day as a theme of Yoga for Women Empowerment. As our college is a women's degree college, we are very happy to discuss and to tell this that we have been practicing this yoga every day, and even our college introduced one of the certificate course on yoga also. योगा को अंतर्राष्ट्रीय योगा दिवस को हमें 21 जून को मनाया जाता है. योगा हमारी ज़िंदगी में बहुत ज़रूरी की चीज़ होती है. जैसा कि मनुष्य के लिए शारीरिक से और मानसिक से बहुत कमज़ोर रहते हैं. तो రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్లో వేద పండితుల ఆశీర్వచనాల నడుమ ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి శ్రీకారం చుడతానన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తామని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఐదు సంవత్సరాల ఒక అరాచక అవినీతి అస్తవ్యస్త పాలనకి అంతం పలికి భవిష్యత్తు దిశగా ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపించి అభివృద్ధికి పెద్దపీట వేసి నిజమైన సంక్షేమానికి దారులు తెరిచే ఒక ప్రజా ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ముందుగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్తనైన నన్ను కూటమి తరపున ఎమ్మెల్యేగా, తర్వాత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రిగా నియమించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి సత్యకుమార్ ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో మంత్రి సత్యకుమార్ కుటుంబానికి స్వాగతం పలికి కనకదుర్గమ్మ వారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. దేశ రాజధాని కొత్త ఢిల్లీలో నీటి ఎద్దడి కొనసాగుతుంది. సాధారణ ప్రజలు తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం తీరును ఎండగడుతూ బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఖాళీ కుండలను చేతపట్టుకుని కొత్త ఢిల్లీలోని ప్రధాన కూడల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాగునీటిని సైతం అందించలేకపోతున్నారని బీజేపీ నాయకులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటు సభ్యురాలు కమల్జిత్ సెహ్రావత్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రజల దాహార్తిని తీర్చాలని డిమాండ్ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో పలు లోపాలను గుర్తించామని, వాటిపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో సివిల్ సప్లై గోడౌన్స్, పినపాడు గోడౌన్స్ను మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో శాఖల పరంగా అవినీతి జరిగినట్లు గుర్తించామని, రాష్ట్రంలో సరుకుల పంపిణీ వెంటనే ఆపివేయాలని జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లు సంయుక్తంగా ఆడిట్ నిర్వహించి వారంలోగా నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు. ఖచ్చితంగా ఒక మంత్రిగా నా బాధ్యతగా నేను
ప్రారంభించాను. అందులో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో అసలు డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతోంది, వేర్ హౌస్ దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న వినియోగదారుడికి ప్రభుత్వం నుంచి అందించే ఈ సరుకులు సరైన విధానంలో అందుతున్నాయా లేదా అని దానిపైన మన జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు, అధికారులందరితో కూడా కలిసి పర్యటించి ఒక 5-6 పాయింట్స్ మేము లోతుగా చెక్ చేయడం జరిగింది. ఇంత మాత్రం నేను చెప్పగలుగుతాను. పూర్తి వివరాలు తెప్పించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఇటువంటి వ్యవస్థల్ని వ్యక్తిగత లబ్ధి కోసం ఉపయోగించుకుని చాలా భారీగా అవినీతి చేశారు గత ప్రభుత్వం. పౌర సరఫరాల శాఖలో నాకు అధికారులు అందించిన సమాచారం చూస్తుంటే ఎంత దారుణంగా ఈ వ్యవస్థని వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి కోసం ఎవరైతే కష్టపడి పండించే రైతు ఎదురు చూస్తున్నాడో ప్రభుత్వం నుంచి సహాయం, అతనికి ఏం అందడం లేదు. వినియోగదారుడు ఏదైతే నాణ్యమైన సరుకు వస్తుంది, ప్రభుత్వం సరఫరా చేస్తోంది, ఇది మనం ఉపయోగించుకోవచ్చు అనే వెయ్యికలతో ఎదురు చూస్తున్న వినియోగదారుడికి. రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ ఈరోజు బాధ్యతలు తీసుకున్నారు. వెలగపూడి సచివాలయం 2వ బ్లాక్లో తన ఛాంబర్లో బాధ్యతలు చేపట్టిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయి రాజధాని కట్టాలనే లక్ష్యాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిగి ఉన్నారన్నారు. రాష్ట్రంలోని మొదటి 5 రాజధానుల్లో అమరావతి ఉండేలా గతంలోనే రాజధానిలో రోడ్లు, మౌలిక వసతులు, నిర్మాణాలు పనులన్నీ మొదలుపెట్టామని పేర్కొన్నారు. రాజధాని అంశంలో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందన్నారు. పాత మాస్టర్ ప్లాన్తోనే రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 48,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం, వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 9,000 కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేశాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానుల్లో ఒకటి చేయాలని. ఒక డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి. బిల్డింగ్లే కాదు, అలా యాక్చువల్గా డిజైన్ చేసాం. దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. తర్వాత రోడ్లు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటరు, ఈ ప్రాజెక్టులన్నీ టెండర్లు ఇచ్చాం. అన్నీ ఆల్మోస్ట్ ఆల్. వాటిలో మెజారిటీ పార్ట్ కూడా కవర్ అయింది. అయితే అధికారుల కోసంగా హౌసెస్ షీర్వాల్ టెక్నాలజీలో దాదాపు 90% అయిపోయినాయి. మంత్రులకు కావచ్చు, సెక్రటరీలకు కావచ్చు, రకరకాల గ్రేడ్ అధికారులకు కావచ్చు చేశాం. నంద్యాల జిల్లాలో త్రాగునీటి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. మహానంది రోడ్లో ఉన్న అమృత్ ఫేజ్ 1 పనులను, ఫిల్టర్ బెడ్లను, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించిన ఆయన మాట్లాడుతూ 150 కోట్లతో అమృత్ ఫేజ్ 1 పనులను గతంలోనే చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి దాదాపు 75% పూర్తి చేశారన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ పనులను నిలిపివేసిందన్నారు. ఆ పనులను జులై కల్లా పూర్తి చేసి వెలుగోడు రిజర్వాయర్ నుంచి పైపు లైన్ల ద్వారా నీటిని విడుదల చేస్తామని మంత్రి పేర్కొన్నారు. దీన్ని చేశాం. ఈరోజు ఇది నంద్యాల అవసరాలు, నీటి అవసరాలకు తీర్చే అవకాశం కలిగింది. ఇదే కాకుండా ప్రభుత్వం గుర్తించి ఏం చేసిన అమృత్ స్కీమ్ అని చెప్పి దాదాపుగా వాజ్పేయి గారు ఉన్నప్పుడు దీన్ని శాంక్షన్ చేశారు. భారతదేశం అంతా విస్తరించేయాలని చెప్పి మధ్యలో మళ్ళీ కొంచెం వేరే గవర్నమెంట్ ఇచ్చిన కొంచెం నత్తనడకన నడిచింది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ స్పీడప్ చేసి ఇప్పుడు ఆ వర్క్ కూడా జరుగుతూ ఉంది. అది కూడా కంప్లీట్ అయిపోతే గ్రావిటీ వాటర్ తీసుకోవడం జరుగుతుంది డైరెక్ట్గా పంపింగ్. ఈరోజు మధ్యాహ్నం వరకు విజయవాడలో ఎండల తీవ్రత అధికంగా నమోదైంది. సాయంత్రానికి వాతావరణం చల్లగా మారి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. ఈ వార్తలు ఇత్తడితో సమాప్తం. నమస్కారం.